క్యారీ స్పెషల్. ఈరోజు మీకు నేను వెజిటబుల్స్ ఫ్రైడ్ రైస్ ఎలానో చూపిస్తానండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి, లేకపోతే బాగున్నా కూడా మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుగా నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నానండి. ఆ రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఫస్ట్ వెజిటేబుల్స్ అవన్నీ కుక్ చేద్దాము, ఆ తర్వాత రైస్ చూద్దాము. అండ్ యాజ్ యూజువల్గా వెజిటేబుల్స్ ఆయిల్ ఉంటుంది కదండి, నేను ఎప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతానండి. ఇది గుడ్ ఫర్ హెల్త్, లైట్గా వాడాలి, ఇది ఎక్కువగా కూడా కాదు. దీంతో 1/2 kgకి నేను 4 గరిటెలు వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ అనిపిస్తే 3 అన్న వేసుకోండి, వెజిటేబుల్స్ కాబట్టి ఇది ఎక్కువ అవ్వదు. కొంచెం అన్ని వెజిటేబుల్స్కి మంచిగా పట్టాలి కాబట్టి ఎక్కువ అవ్వదు. 3 and 4 అంటే ఈ టేబుల్ స్పూన్స్ లెక్క వచ్చేసి 8 టేబుల్ స్పూన్స్ అండి. 4th అది వేసేసానండి. అండ్ దీంట్లో ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్తాను. అండ్ రైస్ కూడా కడిగి నానబెట్టేసుకోవడం మంచిది. నేను ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ వాష్ చేసేసాను 1/2 kg రైస్. పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వెజిటేబుల్స్ అండ్ మసాలా దినుసులు అన్నీ రెడీ చేసుకొని చూపిస్తాను. సెకండ్ 2 టొమాటోస్, 2 ఆనియన్స్ చిన్నవి, అండ్ 2 క్యాప్సికమ్, ఒక 100 grams బీన్స్, అండ్ 2 పొటాటోస్, క్యారెట్ 1 ఒకటండి, ఒక చిక్కుడుకాయ, 5 చిల్లీస్ అండి. మసాలా దినుసులు అండి అన్నీ తీసేసుకున్నాను. క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా. అన్నీ కొంచెం లైట్గానే తీసుకున్నానండి. షాజీరా, సోంపు, కొంచెం లవంగాలు 8 తీసుకున్నాను, అన్నీ వేసేస్తున్నాను. చెక్క ఇవన్నీ యాజ్ యూజువల్, చెక్క 1.5 ఇంచ్ తీసుకున్నానండి, వేసేద్దాం. అండ్ స్టవ్ వెలిగించుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. బిర్యానీ లీఫ్ వేయటం మర్చిపోయానండి, అది కూడా వేసేసుకుందాము. ఇవి ఒక 2 వేస్తున్నాను. అండ్ దీంట్లోకి ఇప్పుడు ఇందాకే వెజిటేబుల్స్ అన్నీ తరగబెట్టుకున్నానండి. పొటాటోస్ 2 తీసుకున్నాను, ఇవన్నీ వేస్తాను. ఫస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేద్దాము. పుదీనా కొంచెం డ్రైగా పెట్టుకున్నానండి, నేను నిల్వ ఉండడం కోసం డ్రై చేసుకుంటాను. కొత్తిమీర, పుదీనా ఇవి అమెజాన్లో కూడా దొరుకుతాయి డ్రై బాటిల్స్ విడిగా, దానికంటే కూడా మనం డ్రై చేసుకోవడం బెస్ట్ కదా అని ఇలా డ్రై చేసుకుంటాను. అండ్ ఇవి మగ్గేలోపు ఇందాకే రైస్ వాష్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇందులో నట్స్ కూడా వేసుకోవచ్చు అండి, జీడిపప్పు వేసుకుంటారు కదా, అలాగే యాజ్ ఇట్ ఈస్గా నట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ ఆనియన్స్తో పాటే నేను పొటాటోస్ కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా ఫ్రై అవ్వాలి కదా, లేకపోతే పచ్చి పచ్చిగా అవుతాయి. సో ఇవి కూడా వీటితో పాటు ఫ్రై అవ్వాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాను. క్యారెట్ ఇవి కూడా వేసేస్తున్నాను. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసేస్తున్నాను, ఒక టమాటోస్ తప్ప మిగతా అన్నీ వేసేస్తున్నాను. టొమాటోస్ కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వేసుకున్నాము. డ్రై కొత్తిమీర అండ్ డ్రై పుదీనా భలే స్మెల్ వస్తాయండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని. అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, నేను తీసుకునే స్మాల్ స్పూన్తో. సెకండ్ స్పూన్ వేస్తున్నాను. ఇవి ఒక 30-20% ఇదైన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తానండి. అండ్ దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం వేద్దామండి. పచ్చిమిర్చి నేను 5 వేసుకున్నానండి. సో ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకుందాము. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా ఉంటుంది కదా, మిక్స్ హోమ్ మేడ్ అండి నాది. గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ తలకొట్టి వేసుకుందాము. దీంట్లోకి కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుంది, వెజిటేబుల్స్ కాబట్టి. ఫ్రై అయిపోతున్నాయండి. ఇది ఆల్మోస్ట్ ఒక 40% పైనే ఫ్రై అయిపోయింది. సో నా టమాటోస్ కూడా వేసుకుందాము. జస్ట్ ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. అండ్ ఇంట్లో టొమాటోస్ వేసేసుకుందాము. టొమాటోస్ వేసేసాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం అండి. నేను యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను. ఓకే, ఆ జార్లోనే వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకే పట్టానండి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అవి వేసేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. క్వాంటిటీ సరిపోతుంది. వాటర్ పోసానండి, ఆ జార్లో వాష్ చేయడానికి వాటర్ పోసానికి ఎలా ఉంది. నో ప్రాబ్లం, వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా వాడుతుంది. ఇప్పుడు ఆయిల్ తేలే వరకు కొంచెం ఒక నిమిషం ఫ్రై చేసుకుందామండి. వాటర్ అంతా ఇంకిపోతుందండి, వెజిటేబుల్స్కి చక్కగా పడుతుంది. చూస్తున్నారు కదా. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. కొంచెం పెట్టుకుందామండి. పెట్టుకుందాం, సిమ్లో మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి తీసేద్దాము. అయిపోయిందండి, మూత తీసి చూద్దాము. చక్కగా ఆయిల్ తేలింది. అండ్ ఈ స్టేజ్లోనే మనం రైస్ వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అంతా మగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఎస్, టొమాటోస్ మగ్గనియా లేదో చూసుకోవాలండి, అదే ఇంపార్టెంట్. టొమాటో చూసారు కదా, ఇలా అండమేంటి వెళ్ళిపోతుంది. స్కిన్ మొత్తం ఊడిపోవాలండి, అదే ఉడికినట్టు. కొంచెం ఉంది పచ్చి టొమాటోస్కి లిటిల్ బిట్. ఒక 1 మినిట్ వచ్చినా ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం అడుగు అంటుతుంది. మూత వేయకుండా ఇలానే జస్ట్ చూసుకుందాం. పొటాటోస్ చూసారు కదా, ఇలా అంటమేంటి కట్ అయిపోతుంది. అన్నీ చక్కగా మగ్గాయండి. 1 మినిట్ ఉంచుకుందాం ఇలానే.
దీంట్లో కొంచెం నాకు సాల్ట్ తక్కువ అవుతుంది అనిపిస్తుంది. రైస్ అవన్నీ వేసాక వేద్దాము సాల్ట్. 1 మినిట్ కూడా అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వేసేద్దాం రైస్. ఇందులో ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్తో వాటర్ వేసాను కదండి, అది మొత్తం మిగిలిపోయింది. చక్కగా వెజిటేబుల్స్ అన్నీ గ్రీనిష్గా బాగున్నాయి, కలర్ఫుల్గా. చక్కగా వేసేద్దాం రైస్. ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, ఇవే రైస్ వేసేద్దాం. అడ్వాన్స్గా రైస్ వేసుకోవడమే మంచిది, ఫ్రై చేసుకున్నట్టు ఉంటుంది. 1 నిమిషం ఫ్రై చేసేసి తర్వాత వాటర్ పోసేద్దామనండి. లేదు డైరెక్ట్గా నేర్చు, కానీ ఎలా అయినా వేసేటప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా వేయాలి, లేకపోతే మొత్తం ఉలికిపోతాయి. నేను ఆల్రెడీ రైస్ క్వాంటిటీ తీసుకున్నానండి. రైస్కి వాటర్ ఎంత మునగాలి, 2 ఇంచెస్ దాకా. 1/2 కేజీ రైస్ అని చెప్పాను కదా, అంటే ఎంత వాటర్ అవుతుందో మీరు కప్తో కొలుసుకొని చూసుకోండి. 2 కప్స్ 200 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను. 4 కప్స్ అవుతాయి. కొంచెం ఒక 50 ml 100 ml ఎక్స్ట్రా పడుతుంది. లేదు కొంచెం పలుగ్గానే తినాలి అని అంటే అలానే తినేయచ్చు. అండ్ రైస్ మొత్తం అయిపోయాయండి. ఇవన్నీ కలిపి తిప్పుకున్నాం ఒకసారి. నేను 400 గ్రామ్స్కి చెప్పానండి, మీరు 500 గ్రామ్స్ తీసుకున్నప్పుడు దాని క్వాంటిటీకి సరిపడా వేయండి వాటర్. 1 నిమిషం ఫ్రై చేస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో. ఫ్రై అయింది, 1 నిమిషం అయిపోయిందండి. వాటర్ పోసేద్దాం. జస్ట్ కొంచెం ఒక చారట్ రైస్ ఇందులోనే ఉండిపోయింది, ప్రాబ్లం ఏం లేదు, అన్నిటికీ లెవెల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఒక 15-10 మినిట్స్ అవుతుందండి. ఇందాక సాల్ట్ అవుతుందని అన్నాను కదా, ఎస్ అండి, పక్కాగా తక్కువైంది. ఇందులో మరొక టేబుల్ స్పూన్ ఫుల్ వేద్దాము. సో ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. కొంచెం కలయి తిప్పుకుందామండి, చూద్దాం ఎలా ఉందో. సాల్ట్ సరిపోయిందండి, బాయిల్ అవ్వాలి. ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. జస్ట్ 5 మినిట్స్ అయింది ఇప్పటికి. వేసిందండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది. రైస్ ఎప్పుడైనా సరే 15-20 మినిట్స్లో ఉడికిపోతాయండి, ఫ్లేమ్ని బట్టి ఉడుకుతాయి. సో అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను, అంతా రెడీ అయిపోయింది. జస్ట్ ఇవి అన్నీ కొంచెం వెజిటేబుల్స్ ఇవన్నీ పైకి లోపలికి ఉడకాలని తిప్పుతున్నాను. అండ్ ఇంకొంచెం వాటర్ తగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని వెయిట్ చేద్దామండి. చూసారు కదా, మొత్తం ఉడకబెట్టేసేసింది, జస్ట్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేద్దామండి. ఇంకా అప్పుడు పొంగు కూడా రాదు, వాటర్ కూడా మిక్కిపోతుంది. 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ నుంచి చూసి తీసేద్దామండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది, చక్కగా ఉంది. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎందుకు అంటున్నానంటే, కొంచెం ఏమన్నా ఎక్కడన్నా వాటర్ ఈ వెజిటేబుల్స్ వల్ల స్ట్రక్ అయితే మొత్తం కరెక్ట్గా ఉమ్మగిలుతుందని చెప్పేసి, అంటే మీన్స్ కరెక్ట్గా కుక్ అవుతుందని చెప్పేసి అంటున్నాను. ఇలా అనుకోకపోయినా పర్లేదండి, ఆటోమేటిక్గా వెజిటేబుల్స్కి సెట్ అయిపోతుంది. ఈ వేడి మీద అలా ఉంచేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.